మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శివాజీ శివాజీ అని ఇట్లా అంటూనే ఉన్నాం, సప్పుడు ఎత్తలేడు. కళ్ళు మొత్తం మీది పోయినాయి, ఎంత ఎంత పిలిచినా పలుకుతలేడు. మేమిద్దరం మంచిగా ఉండేది. మొన్న కూడా అన్నాడు, అక్క నీతో నాకు ఒక్క ఫోటో కూడా లేదు కదా, మంచిగా మనం దిగుదాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హుస్నాబాద్లో విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. 17 ఏళ్ల బాలుడు శివాజీ విద్యుత్ ఘాతంతో నిన్న రాత్రి 1ంటికి అయితే మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి వద్దనైతే మనం ఉన్నాము. అంటే బహిర్భూమికి వెళ్ళే సమయంలో కూడా, అంటే బాత్రూమ్కి వెళ్ళే సమయంలో, బాత్రూమ్కు దగ్గర వెళ్ళిన సమయంలో కూడా డోరు ముట్టుకోవడంతో విద్యుత్ ఘాతం అయితే రావడం జరిగిందని అయితే బంధువులు చెప్తున్నారు. అంటే అసలు ఏం జరిగింది, అసలు ఆయన ఎలా మృతి చెందాడనేది మాత్రం మనము పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు హుస్నాబాద్ పట్టణంలో అయితే నివాసం ఉంటారు. ఆ యువకుడు అంటే నిన్ననే మొన్నటి వరకు కూడా హైదరాబాద్లోనే ఉంటూ నిన్నటి రోజునే ఇక్కడికైతే రాత్రి 11 గంటలకే నిన్న ఇంటికి రావడం జరిగింది. అంటే ఒక వివాహం నిమిత్తం కూడా హైదరాబాద్కి వెళ్ళి బట్టలు కొనుక్కొని నిన్న వాళ్ళ అక్క మరియు శివాజీ కూడా నిన్న రాత్రే ఇంటికి రావడం జరిగింది. అంటే బాత్రూమ్ వెళ్ళే సమయంలో కూడా, అంటే నిన్న రాత్రి కూడా అకాల వర్షం, అంటే మొన్న ఆదివారం కానీ నిన్న కూడా విపరీతమైనటువంటి వర్షాలు గాలివాలతో కూడా వర్షం రావడం జరిగింది. మీదికి వెళ్ళి అంటే బంధువులు అయితే, అంటే ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కూడా ఆ తల్లి మాత్రం కన్నీటి పర్యంతమై ఏడుస్తుంది. అంటే బంధువులు కూడా ఇక్కడికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. అసలు శివాజీ ఎప్పుడు హైదరాబాద్ వెండు, మళ్ళీ ఎప్పుడు ఇంటికి వచ్చింది, ఏం జరిగింది అసలు? మేము సిద్దిపేట నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు మాకు 10 అయింది సార్. 10 అయింది. ఇంటికి వచ్చే వరకు కరెంటు పోయింది. కరెంటు పోయింది. అటు ఇటు కూర్చున్నాం, చేసేవారు 11 అయింది. 11 గంటలకు అన్నం తిందామన్న అమ్మ నాకు వద్ద అన్నాడు. సరే బిడ్డ అన్న. ఈ ఇంట్లో వండుకున్నారు వాళ్ళు, నేను ఆ ఇంట్లో వండుకున్నా. ఆయన ఏం చేసిండు, ఎప్పుడు మరి మేము లేవం, ఆయనే మధ్యలో వేస్తాడు, బయటకు పోతాడు ఎప్పుడన్నా అవసరం పడితే. పోయిండట, పోడుతో నేను చూస్తే పండుకున్నా సార్. ఆయన పోయి బయటికి పోయిండు, మరి ఏం చేసి లేచిండు. అది కరెంటు ఇక నాకు మేము చూసుకోలే. ఒకసారి గట్టిగా అరిచిండట. పాప పోయింది. పాప పోడుతోనే పాపకు వస్తే షాక్ వచ్చింది. పాపకు షాక్ రాగానే మా ఆయన ఉరికిండు. నేను ఇంట్లోకి వచ్చే వరకు వాళ్ళిద్దరు అన్నే ఉన్నారు. ఏమైందని మొత్తుకుంటా అంటే నేను గట్టిగా ఇట్లా పట్టుకున్నాడు, నా కొడుకుని పట్టుకుంటూ ఇసురు కొట్టి కింద పడిపోడుతోనే సప్పుడు ఎత్తలేడు. శివాజీ శివాజీ అని ఇట్లా అంటూనే ఉన్నాం, సప్పుడు ఎత్తలేడు. అందరికి మొత్తుకున్నాం. అప్పటి వరకు 12 అయితేనే ఉన్నది. ఇక అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చిండు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాం. అందువల్లే ఏం చెప్తలేరు, మేము ఏడ్చుకుంటే మేము ఉన్నాం. ఇక మళ్ళీ తర్వాత ఇదే వాళ్ళు ఉండే ఇల్లు మాత్రం ఇదే, ఇక్కడే. అంటే నైట్ 1 ప్రాంతంలో కూడా బాత్రూమ్కు వెళ్ళాలని, అంటే వర్షం పూర్తిగా కూడా తగ్గిన తర్వాత అప్పుడు అంటే కరెంటు కూడా, విద్యుత్ కూడా 2-3 సార్లు ట్రిప్ అయిందని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అని ఇక్కడి నుంచి ఇక్కడ ఇదే మెట్ల మీద కూర్చొని కూడా ఉన్నాడు. కరెంట్ వచ్చిన తర్వాత ఇక్కడికి బాత్రూమ్కు వెళ్ళాలి, బాత్రూమ్కి వెళ్ళి ఇంట్లోకి వద్దామనుకునే ఆ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి డోర్ను ముట్టుకోవడంతో కూడా షాక్ వచ్చిందని కూడా వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు. అసలు ఏమైంది అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఏమైంది అసలు, ఎట్లా జరిగింది అసలు? ఇది ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి వచ్చినాక ఇక 11:30 అవుతుంది. అప్పుడు వచ్చి ఇక అన్నం తిన్నాక కరెంటు పోయింది. సరే అని సైలెంట్గా ఉన్నాం. వాడు బాత్రూమ్ వస్తుంది అన్నాడు. మళ్ళీ వచ్చింది కరెంటు. వచ్చిన తర్వాతకి వాడు బాత్రూమ్ వస్తుంది అని బయటకు వచ్చిండు, కరెంటు పోయింది. సరే అని ఇక్కడ కూర్చున్నాడు, మంచిగా ఇక్కడ కూర్చొని అటు ఇటు చూస్తాండి, ఎప్పుడు వస్తుంది అని. తొందరనే వచ్చింది, ఫుల్ వచ్చినట్టుంది. అది వాడు పోయి దాన్ని పట్టుకున్నాడు తోడికి, వాడికి మొత్తం ఒకటేసారి వచ్చినట్టుంది. ఇక అమ్మా అని గట్టిగా అరిచిండు. నేను పోయి పట్టుకున్నా, నాకు కూడా వచ్చింది. గట్టిగా వదిలిపెట్టుకున్నా నేను. మా డాడీ వచ్చిండు, గట్టిగా ఇట్లా అన్నాడు కిందికి. అనగానే ఇటు పడ్డాడు. పట్టుకున్నాం. ఇడేయంగానే కాళ్ళరెక్కలన్నీ ఇట్లా అనుకున్నాడు. నా సొల్లు మొత్తం గారింది, కళ్ళు మొత్తం మీది పోయినాయి. ఎంత పిలిచినా పలుకుతలేడు, ఎంత మొత్తుకున్నా అంటలేడు. ఎంత చేసినా అత్తలేరు. ఇక్కడ చుట్టుపక్కల ఎవరిని పిలిచినా రాలే. అంబులెన్స్ కాల్ చేసినాం, అంబులెన్స్ వచ్చింది. ఎవరిని కింద తీసుకుపోయి అంబులెన్స్ తీసుకుపోయినాం. ఇక అక్కడ వాళ్ళు చెక్ చేసిర్రు. ఇక
వచ్చింది కరెంట్ షాకు? ఎన్ని గంటలకు వచ్చింది? ఏమంటే దాదాపు రాత్రి ఎన్ని సార్లు కరెంట్ పోయి వచ్చింది? హైదరాబాద్ నుంచి వచ్చింది. మేము హైదరాబాద్ పోయిన కాడ నుంచి 2 సార్లు వచ్చింది, 2 సార్లు పోయింది. ఇంకోసారి పోయినప్పుడు వాడు ఈడ కూర్చున్న తర్వాతకి అత్తదాను ఇన్న కూర్చున్నాడు, వచ్చింది ఫుల్ వచ్చినట్టు ఉంది. వాడు పోయి ఆ డోర్ పట్టుకున్నాడు, ఇక అటే అత్తుకున్నాడు. అమ్మా నాన్నతో నేను డోర్ తీసుకొని వచ్చి నాకు కూడా వచ్చింది, నేను పట్టుకున్నా గట్టిగా వదులుకున్నా. అమ్మ తమ్ముడికి కరెంట్ షాక్ వచ్చింది అనగానే మా మమ్మీ మా డాడీ వచ్చిర్రు, గుంజికి ఈడేసుడుతోటే చల్లబడ్డాడు, మొత్తం కళ్ళు మీదకి వేసిండు. మీరు హైదరాబాద్ విరాటగా ఎన్ని రోజులు ఉన్నారు? మేమా 2-3 డేసే ఉన్నాం. వచ్చినాం ఇక అదేంటి పెళ్లి షాపింగ్ ఉండే, దానికోసం పోయి ఇక వచ్చేసినాం. ఇంకా మేము వచ్చేసి ఇక నైట్ వచ్చినాం. వచ్చి ఇక బస్సు కోసం వెయిట్ చేసినాం. బస్సు వచ్చింది, ఆ బస్సు ఎక్కినాం, వచ్చినాం. ఇక ఈడ వచ్చేటప్పుడు కరెంటు పోయింది, వచ్చినాం. ఇక అదేంటిది మలుగుతానే కరెంట్ వచ్చింది. వచ్చినాం, మా డాడీ నేను మీదికి వచ్చినాం, అందరం మీదికి వచ్చినాం. కాలు రెక్కల ముఖం కడుక్కున్నాం, అన్నం తిన్నాం, ఇక పడుకుందాం అనే వరకు ఇక కరెంట్ పోయింది. శివాజీ నీతో మొన్ననే 10th అయిపోయిందని తెలిసి ఎట్లుండే శివాజీ నువ్వు ఎట్లుండే ఇద్దరు? మేమిద్దరం మంచిగా ఉండేది. మొన్న కూడా అన్నాడు అక్క నీతో నాకు ఒక్క ఫోటో కూడా లేదు కదా, మంచిగా మనం దిగుదాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం అక్క పెళ్ళికి. నేను అదేంటిది ఇక 10th ఇంకా స్కోర్ చేద్దాం అనుకున్నా, స్కోర్ చేయలే కదా, ఇంకా లైట్ తీసుకుంటా. 337 వచ్చినాయి. సరే ఏం కాదులే, నేను ఇంటర్లో బైపీసీ తీసుకొని మంచిగా చేస్తా అనే అదేంటిది హైదరాబాద్లో బైపీసీ కోసం చూసిండు, కరీంనగర్లో చూసిండు, ఫోన్లు వచ్చినాయి, అవిటికి కూడా సరే అన్నాడు. ఇవాళ పోయి మేమో తెచ్చుకుంటా అన్నాడు. సరే తమ్ముడు తెచ్చుకుందామని అన్నా. సరే అన్నాకనే ఇక సరే అన్నాడు. ఇక ఈ పాటికి ఈ సంగతి అయింది. సో చూడొచ్చు, అంటే తల్లిదండ్రుల వేదన మాత్రం ఇది దారుణమని చెప్పుకోవచ్చు. అంటే కన్నీరు మున్నీరుగానైతే తల్లి విలపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనా కూడా ఈ శివాజీ మృతి చెందిన మాత్రం ముస్లిమాబాద్లో అయితే విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. శివాజీ అని ఇట్లా అంటూనే ఉన్నాం, సప్పుడు ఎత్తలేడు. కళ్ళు మొత్తం మీది పోయినాయి, ఎంత పిలిచినా పలుకుతలేడు. మేమిద్దరం మంచిగా ఉండేది. మొన్న కూడా అన్నాడు అక్క నీతో నాకు ఒక్క ఫోటో కూడా లేదు కదా, మంచిగా మనం దిగుదాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం.